కలిసిమెలిసి సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం. మరి నేడు అటువంటిది ఎక్కడైనా కనపడుతుందా అండి? ఏ వీధిలో చూసినా వేదన, ఏ ఊరిలో చూసినా మరణమృదంగం మోగుతూ ఉంది. ఏంటి జీవితానికి అర్థం? ఆలోచించండి. ఎందుకంటే వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే మనిషి జీవితాన్ని భయం, టెన్షన్, ఆందోళన, పిరికితనం మీదు మిక్కిలి మరొకటి ఆ వ్యక్తి జీవితాల్లోనికి రానే వచ్చేస్తూ ఉంది. అందుకనే మన జీవితాల్లోనండి ఒకటి ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రి వేళ ప్రయాణం చాలా చిన్నది. మరి చిన్నదైన ఈ ప్రయాణంలో మనము ఎక్కడున్నాం? ఎందుకంటే సహజంగా ఇందాక పాస్టర్ గారు మెన్షన్ చేస్తూ వచ్చారు, వాక్య ప్రసంగం చేస్తూ. ఆ తర్వాత మనము ఇలా భక్తి సమావేశాలు, సువార్త సమావేశాలు మనం ఏర్పాటు చేస్తే మత ప్రచారము చేస్తూ ఉన్నాము అని చెప్పి మన మీద ఎన్నో రకాలుగా నిందలు, అవహేళనలు, అవసరమైతే మరణాలు, మన మందిరాలు కూర్చేయటం, లేకపోతే మన మరణానికి గురి చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లోనేమి, పట్టణాల్లోనేమి. అంతకుముందు మన భారతదేశంలో అంత లేదు. మరి ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణలో అసలు ఇటువంటిది లేదు. నార్త్ ఇండియాలో, మధ్యప్రదేశ్ అటు బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎటు చూసినప్పటికీ కూడా చాలా సంఘాలు కూల్చివేయబడుతూ ఉన్నాయి. సొంత స్థలము లేకపోతే అద్దెకు తీసుకుని పెట్టినట్లయితే అక్కడ సంఘాలు రేపటి రోజున ఉండడానికి వీల్లేదు. ఇలా ఎన్నో వందలు వేల సంఘాల మీదకు కోర్టు కేసులు వచ్చేసాయి. కానీ వాస్తవానికి ఈ రేమల్లె చుట్టుప్రక్కల ప్రాంతాలను గమనిస్తే 91% అందరూ కూడా మన హైందవ మిత్రులు చాలా చక్కగా ఉంటూ, ఒకప్పుడు నేను ఒక హైందవురాలుగా జీవిస్తూ వచ్చాను. సుమారు 91%. తర్వాత ఇస్లాం మతస్థులు 7 to 10% ఉన్నారు. క్రైస్తవులు 1 to 1.5% మాత్రమే ఉన్నారు. కొద్దిగా ఈ గ్రామాల్లో అలా చూస్తే కొంత పర్సంటేజ్ మనది ఎక్కువగా ఉంది. ఇది 2011 సెన్సస్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో మీకు కూడా అర్థమయ్యే స్థాయిలో చెప్పడానికే ఈ రాత్రి వేళ నేను ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యలోనికి వచ్చాను. ఎందుకంటే నేను ఒక గ్రామవాసిని. దైవ సేవకులు, మా నాయకులు శ్రీ గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారికి గ్రామాల పట్ల చాలా విపరీతమైన మక్కువ. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటన చేయాలి అని మరణాత వేద పాఠశాలను ప్రారంభించి అక్కడ అనేక మంది యవ్వన స్త్రీ పురుషులను తర్ఫీదునిస్తూ అనేక మందికి సువార్తను పంచిపెట్టాలని వారందరినీ